నెల్లూరు జిల్లాలో ఓ ఇద్దరి నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్ష పార్టీలలో ఈ నేతల మధ్య వార్ కాకరేపుతుంది. ఇందులో ఒకరు మాజీ మంత్రి కాగా మరొకరు ప్రస్తుత తాజా మంత్రి. వీరిద్దరి పేర్లు రాజకీయ రంగంలో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ కేసులతో చిక్కడు దొరకడుగా మారిన ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయనను టార్గెట్ చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత మంత్రి ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయ కాకరేపుతున్న కాకానిపై మైనింగ్ కేసు. రూరల్ డీఎస్పీ ముందు విచారణకు హాజరు కాని కాకాని. వరదాపురం రుస్తుం వైన్స్ కేసులో A4గా కాకాని. తాజాగా కాకానిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. తారాస్థాయికి సోమిరెడ్డి కాకాని మధ్య పొలిటికల్ వార్. ఆధిపత్య పోరులో సై అంటే సై. ఏపీ రాజకీయాల్లో అక్కడక్కడా మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీది ఇదే హవా కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్ష నేతలపై కేసులు, అక్కడక్కడ స్వల్ప స్థాయిలో దాడులు, వాటిపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. బట్ నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేకించి హేమాహేమీలైన నేతలుగా పేరున్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఓ యుద్ధాన్ని తలపిస్తోంది. ఎత్తులు పై ఎత్తులు వేయటంలో ఎవరూ తీసిపోని విధంగా రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 2 దఫాలు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో సుస్థిరమైన రాజకీయ బీజం వేసుకున్నారు. అంతకుముందు సుదీర్ఘంగా 25 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని, రాజకీయ అనుచరగణాన్ని కలిగిన సోమిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తగ్గేదేలే అన్నట్లు అప్పటి మంత్రి కాకానిపై రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. నియోజకవర్గంలో మంత్రి హోదాలో కాకాని అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారంటూ నిరంతరం రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు సోమిరెడ్డి. ఇందుకు ఏమాత్రం తీసిపోని విధంగా అప్పుడు మంత్రిగా ఉన్న కాకాని ఎత్తులు పై ఎత్తులతో ఒక దశలో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి పనైపోయింది అన్నట్లుగా పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. గడిచిన 2 దశాబ్దాల కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లుగా తాజాగా రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి రావటం, 20 ఏళ్ల అనంతరం సోమిరెడ్డి తిరిగి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజా ప్రాతినిధ్యాన్ని పొందటం తన ఆధిపత్యానికి ఎదురే లేదన్నట్లు హవాను కొనసాగిస్తున్నారు. 2 దఫాలు శాసనసభ్యులుగా అటు టీడీపీ, ఇటు వైసీపీలో ఇబ్బందులకు గురి చేశారంటూ కాకానిపై ప్రతీకారేచ్ఛతో ఎమ్మెల్యే సోమిరెడ్డి పావులు కదుపుతున్నారు. గతంలో అధికారంతో తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారన్న ప్రతీకారాన్ని చూపుతున్నారు సోమిరెడ్డి. అధికారం, ఆధిపత్యం ఎలా ఉంటుందో చూపించాలన్నట్టుగా ప్రస్తుతం కాకానిపై ముప్పేట దాడిని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న మైనింగ్ డీడీ ఫిర్యాదుతో కాకానిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వ హయాంలో మైనింగ్లో అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు చేశారు. మొదట 3 బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పొదలకూరు పోలీసులు ఆ తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లు మార్పు చేసి తాజాగా కుట్రకోణం, ధ్వంసం చేయటం, బెదిరించటం, అక్రమంగా ప్రవేశించటం, దొంగతనం చేసినట్లుగా ఐపీసీ సెక్షన్లతో మెమో దాఖలు చేశారు. A1గా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, A2గా వాకాటి శివారెడ్డి, A3గా వాకాటి శ్రీనివాసులు రెడ్డి, A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి, A5గా గుంటమడుగు కృష్ణంరాజు, A6గా వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, A7గా కరుణాకర్ రెడ్డి, A8గా కొండా శివారెడ్డి, A9గా కుందేటి హనుమంతరావు, A10గా మొలబంటి శేఖర్ బాబులను చేర్చారు. తాజాగా ఈ కేసు నుంచి బయటపడేందుకు కాకాని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే ఆయన రాష్ట్ర ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఒకటి ముందస్తు బెయిల్, మరోటి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో కాకానిని ఎలాగైనా అరెస్టు చేయాలన్నట్టు పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించారని సమాచారం. ఇది జిల్లా రాజకీయాల్లో కలకలం రేపడంతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది. కాకాని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న చిక్కడు దొరకడుగా వ్యవహారం మారిందంటున్నారు.